దిస్ ఈస్ డాక్టర్ విరిజ, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ విబో హాస్పిటల్స్. ప్లాస్టిక్ సర్జన్గా నేను ఫ్రీక్వెంట్గా ఒక గమ్మత్తైన క్వశ్చన్ని ఎదుర్కొంటూ ఉంటాను. జనరల్గా మన దగ్గరికి గాయాలతోనో లేకపోతే ఏదైనా మేజర్ ఇంజురీస్తో ఆర్ కాలిన గాయాలతో ఇలా పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా వివరంగా మనం సర్జికల్ డీటెయిల్స్ అంటే ఆపరేషన్ ఏం చేస్తాము, వాళ్ళ ఫాలోఅప్ ఎలా ఉండాలి, ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలి, వాళ్ళకి మొత్తం రూట్ మ్యాప్ అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట టైం తీసుకొని. చాలామంది పేషెంట్స్ అంత మంచిగా విన్న తర్వాత ఒక తమాషా క్వశ్చన్ అడుగుతారు, మేడం ఇవి చేస్తే సరిపోతుంది కదా, ప్లాస్టిక్ సర్జరీ చేయవసరం లేదు కదా అని చెప్పి. సో నేను వాళ్ళల్లో కొంతమందిని మీ ఉద్దేశంలో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి అని అడిగాను అనమాట. వాళ్ళు చెప్పిన సమాధానాలు చాలా వింతగా అనిపించాయి నాకు. లైక్ కొంతమంది ప్లాస్టిక్ వాడి చేస్తారు అనుకోవడం, కొంతమంది ఏదైనా కృత్రిమంగా ఏదైనా తీసుకొచ్చి పెట్టి చేస్తారు అని అనుకోవడం, ఇలా చెప్పారనమాట. నిజానికి ప్లాస్టిక్ సర్జరీలో ప్లాస్టిక్ అంటే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. అంటే టు మౌల్డ్ అని అర్థం. అంటే ఏదైనా డ్యామేజ్ అయిన దాన్ని చక్కగా అంటే మన బాడీ పార్ట్స్ని కొంచెం దాన్ని మౌల్డ్ చేసి నార్మల్కి దగ్గరగా ఆర్ నార్మల్గా వాళ్ళ ఫామ్ కానీ ఫంక్షన్ కానీ అంటే అపియరెన్స్ కానీ అలాగే ఆ పని చేసే విధానం కానీ నార్మల్కి తీసుకురావడానికి చేసే ఏ సర్జరీ అయినా ప్లాస్టిక్ సర్జన్ చేస్తే దాన్ని ప్లాస్టిక్ సర్జరీ అనే అంటాం. అంతేకాని ఆర్టిఫిషియల్గా పెడితేనో ప్లాస్టిక్ వాడి చేస్తేనో చేసే సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ కాదు.